Dear children, in previous class we learned about what are the different types of reproduction, modes of reproduction. So what are the reproduction different types in plants? Lower plants to higher plants, algae to gymnosperms and angiosperms. We have learned what are the different types of vegetative reproduction and asexual reproduction. శాఖీ ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం దీని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం సెక్షువల్ రిప్రొడక్షన్ what is the method of sexual reproduction occurs in plants, from the algae to the angiosperms. What are the modes? Sexual reproduction is of three types. Isogamy, anisogamy and ugamy. సమసంయోగం, అసమసంయోగం, అండసంయోగం. అండసంయోగంలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, జూయిడోగమీ, సైఫోనోగమీ. జూయిడోగమీ, సైఫోనోగమీ. సమసంయోగం అసలు సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంటి? స్త్రీ పురుష సంయోగ బీజాల మధ్య కలయిక జరిగి దాన్ని ఏమంటాం, ఫలదీకరణ ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది. దానిని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాల మధ్య సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణ అంటారు. దాన్నే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఫ్యూజన్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ gametes which leads to the formation of zygote. Zygote will give rise to the new organism. So life begins with a single celled called zygote. ఇందులో మనకున్న మూడు పద్ధతులు ఏంటివి? ఐసోగమీ, సమసంయోగం, ఐసో మీన్స్ సిమిలర్. అసమ సంయోగం, ఎనైసోగమీ. ఊగమి, అండ సంయోగం. అండ సంయోగంలో మళ్ళీ రెండు ఉన్నాయి, అవేంటివి? జూయిడోగమీ, సైఫోనోగమీ. సమసంయోగం, గ్యామిట్స్ రెండు కూడా సిమిలర్ ఇన్ సైజ్ అండ్ స్ట్రక్చర్. The two gametes, fusion between the two gametes which are similar, రెండు సమానంగా ఉన్న సంయోగ బీజాల మధ్యలో జరిగే సంయోగం, దాన్ని ఏమన్నా సమసంయోగం. అసమ సంయోగం, ఒక పెద్ద మరియు ఒక చిన్న సంయోగ బీజాలు. పెద్ద సంయోగ బీజం, చిన్నది స్థూల మరియు సూక్ష్మ సంయోగ బీజాలు, మ్యాక్రో అండ్ మైక్రో. రెండు, ఒకటి పెద్ద ఒకటి చిన్న, రెండు రకాల సంయోగ బీజాల మధ్య జరిగే సంయోగాన్ని ఏమన్నా అసమ సంయోగం అని. ఊగమి అంటే అండ సంయోగం. ద ఫ్యూజన్ బిట్వీన్ ద స్మాల్ మేల్ గ్యామెట్ విత్ ఆల్వేస్ నాన్ మొటైల్ లార్జ్ ఫిమేల్ గ్యామెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊగమి. అండ సంయోగం అంటే ఏంటి? ఒక చిన్న పురుష సంయోగ బీజం, అది చలనయుత లేదా చలనరహిత పురుష సంయోగ బీజం. ఆల్వేస్ నాన్ మొటైల్ అంటే చలనరహిత స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని ఏమన్నా అండ సంయోగం అని. అండ సంయోగంలో ఇఫ్ ద మేల్ గ్యామెట్ ఈజ్ మొటైల్ దే ఆర్ కాల్డ్ జూయిడోగమీ. If the male gamete is non-motile, it is called siphonogomy. If the male gamete is motile, it can move through flagella. So male gamete is motile. ఇవి ఎక్కడి వరకు కనిపిస్తాయి మనకి? మేల్ గ్యామెట్ ఈజ్ మొటైల్ అనేది, మూవింగ్ అనేది టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్ వరకు కూడా మనకి మేల్ గ్యామెట్. సైకాస్లో కూడా మేల్ గ్యామెట్ ఈజ్ మొటైల్ త్రూ సిలియా. మేల్ గ్యామెట్కి సిలియా ఉంటాయి, దాని ద్వారా అది వాటర్లో మూవ్ అవుతుంది. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రిప్రొడక్షన్. సైఫోనోగమీ త్రూ సైఫన్, పాలెన్ ట్యూబ్ ద్వారా పరాగరేణువు నుంచి ఏర్పడిన రెండు పురుష సంయోగ బీజాలు పరాగనాళం ద్వారా అండాన్ని చేరతాయి. దాన్ని సైఫోనోగమీ అంటే మేల్ గ్యామెట్ ఈజ్ నాన్ మొటైల్,
మేల్ గ్యామెట్ ఈజ్ నాన్ మోటైల్, అది సైఫోనోగమి. ఇందులో మనకి పుష్పించే మొక్కలు ఎన్ని రకాలుగా ఏ సీజన్స్లో పుష్పిస్తాయో మనకి తెలుసు. కొన్ని రకాల పుష్పాలు, కొన్ని రకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్ సీజనల్గా మనకి దొరుకుతాయి. కొన్ని రకాలు త్రూఅవుట్ ద ఇయర్ అన్ని సీజన్తో సంబంధం లేకుండా మనకి దొరుకుతాయి. అంటే ఫ్లవరింగ్ అనేది, ఫ్లవర్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఫ్లవర్స్ పుష్పించడం అనేది అన్ని మొక్కల్లో కూడా ఒకే రకంగా ఉండదు. మొక్కలు వాటి లైఫ్ సైకిల్ని బట్టి యాన్యువల్స్, బైనియల్స్, పెరినియల్స్ అన్నాం. యాన్యువల్స్ అంటే ఏకవార్షికాలు. రెండోది ఏంటి? బైనియల్స్, ద్వివార్షికాలు. 3 పెరినియల్స్. మనం కనుక చూసుకుంటే యాన్యువల్స్లో రైస్, వీట్, వరి, గోధుమ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఏకవార్షికాలు. 6 నెలలు కానీ 6 నెలల నుంచి సంవత్సరం లోపు వాటి లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటే వాటిని ఏమన్నాం? ఏకవార్షికాలు అన్నాం. ఉదాహరణ వరి, గోధుమ, మొక్కజొన్న, అవన్నీ కూడా వరి, గోధుమ, మొక్కజొన్న. బైనియల్స్ అంటే ఏంటి? వాటి లైఫ్ స్పాన్ 2 years. 2 years. ఎగ్జాంపుల్ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇవన్నీ కూడా లైఫ్ స్పాన్ ఈజ్ 2 years. దెన్ దే ఆర్ కాల్డ్ అస్ బైనియల్స్. 2 సంవత్సరాలు. ఫస్ట్ సంవత్సరంలో అవి ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. క్యారెట్స్, బీట్రూట్స్, రాడిష్, ముల్లంగి, స్వీట్ పొటాటో ఇవన్నీ, ఆస్ప్రాగస్, శతమూలి అంటాం. ఇవన్నీ కూడా 2వ సంవత్సరంలో పుష్పించడానికి ఉపయోగించుకుంటాయి ఆ స్టోర్ చేసుకున్న ఫుడ్ని. ఆ 2nd year ఎండింగ్లోకి అవి పుష్పిస్తాయి. వాటిని ఏమన్నా బైనియల్స్ అన్నాం, ద్వివార్షికాలు. పెరినియల్స్ అంటే బహువార్షికాలు. బ్యాంబూ, మ్యాంగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. బహువార్షికాలు. ప్రతి సంవత్సరం కాపు కాస్తాయి, ప్రతి సంవత్సరం మనకి ఫ్రూట్స్ వస్తాయి. బ్యాంబూ అయితే 10 నుంచి 100 దాని సంవత్సరము చివరిలో, లైఫ్ సైకిల్ చివరిలో అది పుష్పిస్తాయి. పుష్పించడం అనేది అన్ని మొక్కల్లో సమానంగా ఉండదు. పుష్పించేది కొన్ని మొక్కలు సంవత్సరానికి ఒకసారి పుష్పిస్తాయి. ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాలకు ఒకసారి పుష్పించే మొక్కలు ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పిస్తుంది. అది స్ట్రాబిలాంతస్ నీలకురింజి అంటారు. స్ట్రాబిలాంతస్ కుంజియానా. అది కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రదేశాల్లో కొండ ప్రాంతాలన్నీ కూడా ఆ సీజన్ వచ్చేసరికి నీలి రంగులోకి మారిపోతాయి. పెద్ద టూరిజం అట్రాక్షన్ అనమాట. అది టూరిజం అట్రాక్షన్, పర్యాటక రంగానికి ఆకర్షిస్తుంది అనేక మంది పర్యాటకుల్ని. అది అక్టోబర్ 2006 సంవత్సరంలో పూసింది మళ్ళీ ఆ పుష్పాలన్నీ. మళ్ళా 12 సంవత్సరాలకు కానీ అవి పుష్పాలు రావు. అలాగే బ్యాంబూ, ఇలాగ కొన్ని మొక్కలు, వెదురు మొక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి పుష్పించేవి ఉన్నాయి. వాటి జీవితకాలం, అగేవ్ మొక్క జీవితకాలం చరమాంకంలో అవి పుష్పించి తర్వాత ఆ సీడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అవి చనిపోతాయి. అనేక మొక్కలు. అతి చిన్న మొక్క ఉల్ఫియా. అతి చిన్న మొక్క ఏంటిది? ఉల్ఫియా. ఇంత చాలా మైక్రాన్ సైజులో ఉంటుంది ఉల్ఫియా అనే మొక్క. అతి పెద్ద మొక్క, అతి టాలెస్ట్ ప్లాంట్ ఈజ్ యూకలిప్టస్. సో డిఫరెంట్ లైఫ్ స్పాన్ ఉన్నాయి మొక్కలన్నిటికీ. వాటి జీవితకాలంలో అవి 2 రకాల దశలను చూపిస్తాయి. ఆ దశలు ఏంటంటే, ఫస్ట్ వన్ జువెనైల్ స్టేజ్ని శాకీయ దశ అంటాం. రెండోది రీప్రొడక్టివ్ ఫేజ్, ప్రత్యుత్పత్తి దశ. శాకీయ దశలో ఏమవుతుంది? వెజిటేటివ్గా మొక్కలు ఎక్సెప్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫర్టిలైజేషన్, రిమైనింగ్ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ జువెనైల్ ఫేజ్. శాకీయ దశ శాకీయ దశ వెజిటేటివ్ ఫేజ్ అని కూడా అంటారు. జువెనైల్, శాకీయ లేదా వెజిటేటివ్ ఫేజ్ ఎక్సెప్ట్ రిప్రొడక్షన్, ఎక్సెప్ట్ ద రిడక్షన్, డివిజన్, ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, జైగోట్. Except that part remaining entire life cycle is called as a vegetative phase. శాకీయ దశ, ప్రత్యుత్పత్తి దశ. ఈ జువెనైల్ ఫేజ్లో ప్రోటోనీమా ఏర్పడుతుంది. ప్రథమాంకురాలు ఏర్పడతాయి. వాటిలో ప్రోడోథాలస్లు ఏర్పడతాయి, కొన్నిట్లో టెరిడోఫైటాలో. సో మొత్తం ఎంటైర్ లైఫ్ సైకిల్లో హ్యాప్లాయిడ్ స్థితిలో ఏకస్థితికగా ఉంటాయి కొన్ని మొక్కలు. హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్ కలిగి ఉంటే అవేమో ఆల్గేలో,
ఆల్గేలో, శైవలాలలో హ్యాప్లాయిడ్ ఎంటైర్ లైఫ్ సైకిల్ ఈజ్ హ్యాప్లాయిడ్. ఓన్లీ ద జైగోట్ ఈజ్ డిప్లాయిడ్, ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్. So diploid stage is restricted to zygote only reduction division. So zygote undergoes reduction division and forms into new plant. Example Spirogyra. So appudu entire life cycle ఏమన్నా haplontic life cycle అన్నా. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే హ్యాప్లాయిడ్, ఎంటైర్ లైఫ్ సైకిల్ ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్. నెక్స్ట్ హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఎందులో ఉంటుంది? బ్రయోఫైటాలో కనిపిస్తుంది మనకి. బ్రయోఫైటాలో ద మేజర్ ప్లాంట్ ఈజ్ గ్యామెటోఫైట్ విచ్ ఈజ్ హ్యాప్లాయిడ్. And it shows alternative generation with sporophyte. Gametophyte నేమన్నా సంయోగ బీజదం అన్న. సంయోగ బీజదం ఏం చేస్తుంది? సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. యాంథరీడియా అండ్ ఆర్కిగోనియా. యాంథరీడియా ఆర్కిగోనియా నుంచి గ్యామెట్స్ ఏర్పడతాయి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. Antheridia is male structure, Archegonia is female structure. In that they are present on the Antheridiophore and Archegoniophore. So they produce gametes, male and female gametes. After fusion, fertilization, it gives rise to sporophyte. Sporophyte is dependent on gametophyte in Bryophyta, whereas sporophyte is independent of the gametophyte in Pteridophyta అంటే బ్రయోఫైటాలో డామినెంట్ ఫేజ్ ఈజ్ హ్యాప్లాయిడ్ gametophyte. That's why it is called as haplodiploidic life cycle. So gametophyte N alternates with the sporophyte. సో సంయోగ బీజదము సిద్ధ బీజదముతో ఆల్టర్నేట్గా ఉంటుంది. ఏకాంతర జీవిత చక్రం అంట. తెలుగులో దీన్ని ఏమన్నా ద్వయస్థితిక జీవిత చక్రం. ఫస్ట్ది ఏంటిది? ఏకస్థితిక జీవిత చక్రం. ఇదేమో ద్వయస్థితిక జీవిత చక్రం. అందులో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏకస్థితిక జీవిత చక్రం. రెండవది ద్వయస్థితిక జీవిత చక్రం. ఏకస్థితిక జీవిత చక్రం ఎందులో ఉంటుంది? ఆల్గేలో ఉంటుంది, శైవలాల్లో ఉంటుంది. శైవలాల్లో లైఫ్ సైకిల్ మొత్తం కూడా హ్యాప్లాయిడ్ and diploid stage is limited to zygote. Haplodiploidic అంటే ద్వయస్థితిక జీవిత చక్రం ఎందులో ఉంటుందంటే బ్రయోఫైట్స్లో ఉంటుంది. బ్రయోఫైటాలో డామినెంట్ ఫేజ్ ఈజ్ gametophyte, అది సంయోగ బీజదం. సంయోగ బీజదము హ్యాప్లాయిడ్. It alternates with sporophyte which is diploid in condition. Gametophyte produces gametes. Fusion of gametes leads to the sporophyte formation. Sporophyte అంటే సిద్ధ బీజదము. సిద్ధ బీజదము 2n ద్వయస్థితికలో ఉంటుంది. స్పోరోఫైట్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ జెర్మినేట్ టు ఫార్మ్ అగైన్ gametophyte. సో gametophyteని ప్రొడ్యూస్ చేసే ముందు స్పోర్స్ జెర్మినేట్ టు ఫార్మ్ ప్రోథాలస్, ప్రథమాంకురాన్ని ఏర్పరుస్తాయి. దాని నుంచి మళ్ళీ gametophyte వస్తుంది. హ్యాప్లాయిడ్ ఫేజ్ ఈజ్ డామినెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. Third one is diplohaplontic life cycle. Diplohaplontic, sporophyte is dominant in Pteridophyta. In Pteridophyta, sporophyte is dominant. Siddha Bijadamu, major plant body is called as sporophyte. 2n ద్వయస్థితికలో ఉంటుంది. Roots, stems, leaves first time form అవుతాయి Pteridophyta. First sporophytic tissue, the vascular tissues are formed in Pteridophyta. So they are called as primitive land plants. So first diplontic phase dominant, and ikkada sporophyte to gametophyte sporophyte is dependent on gametophyte in Bryophyta, whereas in Pteridophyta sporophyte is and gametophyte both are independent of each other. They grow separately. Diplontic life cycle ante only diploid, entire life cycle shows diploid, only haploid phase is restricted to gametes. సంయోగ బీజాలు మాత్రమే దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఏకస్థితిక దశను రిప్రజెంట్ చేస్తాయి.
మిగతా అది మొత్తం లైఫ్ సైకిల్ అంతా కూడా ఎలా ఉంటుంది, డిప్లాంటిక్ ద్వైస్థితికలో ఉంటుంది. సో డిప్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్కి టెరిడోఫైటా ఉదాహరణ, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ కూడా ఉదాహరణ. టెరిడోఫైటా మొక్కలు, వివృత బీజాలు, ఆవృత బీజాలు ఇవన్నీ కూడా డిప్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ని చూపిస్తాయి. అంటే ప్లాంట్ బాడీ ఈజ్ స్పోరోఫైట్, ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్లవర్స్ ప్రొడ్యూసెస్ ఆండ్రీషియం, గైనీషియం. ఆండ్రీషియంలో స్టేమెన్స్లో పాలన్ గ్రైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. గైనీషియంలో ఎంబ్రియో సాక్లో ఎగ్ సెల్ స్త్రీ బీజ కణం ఉత్పత్తి అవుతుంది. సంయోగం చెంది రెండు కూడా ఏం ఏర్పడతాయి, జైగోట్ ఏర్పడతాయి. సో జైగోట్ విల్ గివ్ రైజ్ టు ఎంబ్రియో నెక్స్ట్ ఇన్ న్యూ ప్లాంట్. సో ఐసోగమీలో సమసంయోగంలో సిమిలర్ గ్యామెట్స్, సేమ్ గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్, సమసంయోగ బీజాలు అంటారు. ఎగ్జాంపుల్ క్లాడోఫొరాలో సమసంయోగ బీజాలు ఎలా ఉంటాయి, సమసంయోగ బీజాలు రెండు కూడా సమానంగా ఉంటాయి. అసమసంయోగ బీజాలు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. ఫ్యూకస్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో ఫ్యునేరియా, టెరిస్, సైకస్. వీటిలో ఏం జరుగుతుంది, ఎనైసోగమీ, రెండు మ్యాక్రో అండ్ మైక్రో రెండు రకాల సంయోగ బీజాలు ఉంటాయి, ఏర్పడతాయి. దాన్ని ఎనైసోగమీ అన్న. ఊగమి అంటే అండ సంయోగంలో రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇఫ్ ద మేల్ గ్యామెట్ ఈజ్ మొటైల్, పురుష సంయోగ బీజం కనుక చలనయుతంగా ఉంటే దాన్ని జువిడోగమి అంటారు. అది నీటి సహాయంతో చలించి స్త్రీ బీజ కణాన్ని చేరుతుంది. సైఫోనోగమి, మేల్ గ్యామెట్ ఈజ్ నాన్ మొటైల్, చలనరహితంగా ఉంటుంది పురుష సంయోగ బీజం. అది దేని ద్వారా రీచ్ అవుతుంది, పరాగ నాళం ద్వారా అండకోశాన్ని స్త్రీ బీజ కణాన్ని రీచ్ అయ్యి చేరుకొని అక్కడ సంయోగం చెందుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్. రెండవది ఫర్టిలైజేషన్ చేంజెస్. మూడవది పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. మూడింటిని కలిపి సెక్షువల్ మూడు భాగాలు. ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్. ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్లో ఏం ఏర్పడుతుంది, గ్యామెట్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. గ్యామెట్ సంయోగ బీజాలు ఎందులో ఏర్పడతాయి, సో ఫ్లవర్లో ఏముంటుంది, ఆండ్రీషియం, గైనీషియం ఉంటుంది. ఆండ్రీషియంలో ఏముంటాయి, స్టేమెన్స్ ఉంటాయి, కేసరాలు ఉంటాయి. గైనీషియంలో ఏముంటాయి, అండకోశం ఉంటుంది. అండాశయము, అండము, అండకోశము, కీలము, కీలాగ్రం. అండకోశంలో ఏముంటుంది, దీన్ని పిస్టిల్ అంటారు. ఓన్లీ స్టేమెన్స్. ఇందులో అనేక రకాలైన పదాలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో ఫ్లవర్లో ఇఫ్ ద ఫ్లవర్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఆండ్రీషియం, గైనీషియం, ద ఫ్లవర్ ఈజ్ కాల్డ్ యాజ్ బైసెక్షువల్ ఫ్లవర్. ద్విలింగక పుష్పం అంటారు. బైసెక్షువల్ ఫ్లవర్, male and female parts both are present. Bisexual flowers are present. If the flower possesses only either androecium or gynoecium, it is called as unisexual. Androecium only present aithe danni male flower antaru. Male flower or staminate flower. Staminate flower. Only female, దట్ మీన్స్ ఇట్ పొసెస్ ఓన్లీ పిస్టిల్. గైనీషియం ఒక్కటే ఉంటే దాన్ని ఏమన్నా ఫిమేల్ ఫ్లవర్, పిస్టిలేట్ ఫ్లవర్. స్టామినేట్ ఫ్లవర్, పిస్టిలేట్ ఫ్లవర్. స్టామినేట్ ఫ్లవర్ అంటే పురుష పుష్పం, పిస్టిలేట్ ఫ్లవర్ అంటే స్త్రీ పుష్పం. ఓన్లీ కేసరాలు కలిగి ఉంటే స్టామినేట్ ఫ్లవర్ పురుష పుష్పం అంటాం. ఓన్లీ అండకోశం మాత్రమే కలిగి ఉంటే పిస్టిలేట్ ఫ్లవర్ స్త్రీ పుష్పం అని అంటాం. If male flowers and female flowers, female flowers present on same plant, it is called as monoecious.
మొనేషియస్ కండిషన్. ఎగ్జాంపుల్ మామిడి, మ్యాంగో, మొనేషియస్ కండిషన్. ఇంకా కుకుర్బిటా, కోకాస్. మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్ అంటే ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ప్రెజెంట్ ఆన్ different plants. If they present on same plant called as monoecious. Monoecious అంటే ద్విలింగాశ్రయి. ద్విలింగాశ్రయి అంటే మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ present on the same plant. Male flowers, female flowers if they present on different plants. That means male plant is different, female plant is different. Such condition is called as dioecious. డయేషియస్ అంటే ఏకలింగాశ్రయి అంటారు. ఎగ్జాంపుల్ పపయ ప్లాంట్లో అండ్ డేట్ పామ్ ఖర్జూరం మొక్కలో ఏముంటుంది, మేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్, ఫిమేల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్. అంటే మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్స్. Separately, male plant is different, female plant is different. Such condition is called as dioecious. Ekalingasrayi. Ekalingasrayi ante either staminate flowers or pistillate flowers present on the plant. Example papaya, boppai chettu, date palm, kharjura chettu. Cucurbita, cocos, kobril em untai, male flowers, female flowers present on the same plant. Ivi flowers. ఫ్లవర్స్ ఫార్మేషన్లో ఫస్ట్ ఆండ్రీషియంలో స్టేమెన్స్లో ఏముంటాయి, ఫిలమెంట్ అండ్ యాంథర్. యాంథర్స్ ఇన్సైడ్ యాంథర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోస్పొరాంజియా. సో స్టేమెన్స్లో ఏమి ఏర్పడతాయి, మైక్రోస్పొరాంజియాలో ఏమి ఏర్పడతాయి, మైక్రోస్పొరాంజియాలో మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. మైక్రోస్పొరాంజియాలో ఏమి ఏర్పడతాయి, MMC, microspore mother cells. Each microspore mother cell will divide meiotically. Meiosis takes place. Here em erpadutundi, meiosis takes place, reduction division. After undergoing reduction division, it is also called pollen mother cell. It gives rise to spore tetrad. 4 microspores are formed which are haploid. ఇది diploid 2n. 4 haploid microspores are formed. 4 haploid నాలుగు ఏకస్థితిక 4 సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఎందులో, ఆండ్రీషియంలో. అంటే కేసరావళిలో, కేసరాలలో, యాంథర్లో, పరాగ కోశాలలో, సూక్ష్మ సిద్ధ బీజాశయాలలో, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాలలో రిడక్షన్ డివిజన్ క్షయకరణ విభజన జరిగి 4 ఏకస్థితిక సూక్ష్మ సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. సూక్ష్మ సిద్ధ బీజాలు ఒక్కొక్కటి సూక్ష్మ సిద్ధ బీజాలు మైక్రోస్పోర్ డివైడ్స్ అన్ఈక్వల్లీ. వన్ ఈజ్ వెజిటేటివ్ సెల్, ద అదర్ వన్ ఈజ్ జనరేటివ్ సెల్. సో అన్ఈక్వల్ డివిజన్ వల్ల ఏం ఏర్పడుతుంది, ఒక మైక్రోస్పోర్ ఏర్పడుతుంది. సో ఈ 2 celled స్టేజ్ మైక్రోస్పోర్ ఈజ్ కాల్డ్ యాజ్ pollen grain. ఏమంటారు, pollen grain. 2 celled stage of microspore is called as pollen. At this stage the pollen grains, pollen sacs dehisce to release the pollen grains. Pollen grains పరాగ రేణువులు 2 కణాల దశలో ఉన్న సూక్ష్మ సిద్ధ బీజాన్ని ఏమన్నాం, పరాగ రేణువులు అని. ఆ పరాగ రేణువులు పరాగ కోశాలు పగిలి కొన్ని అడ్డంగా పగులుతాయి, కొన్ని నిలువుగా పగులుతాయి. అడ్డంగా పగిలితే అడ్డు స్ఫోటనం. ఎగ్జాంపుల్ మందార, హైబిస్కస్లో ఆ పరాగ కోశాలు ఇలా ఉంటాయి, బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్డ్. ఇది అడ్డంగా పగులుతుంది. అదే కనుక నిలువుగా ఉంటుంది, ఇందులో దతూరాలో నిలువు స్ఫోటనం. నిలువుగా పగిలి పరాగ కోశాలు పరాగ రేణువులు విడుదల చేస్తాయి. విడుదలైన పరాగ రేణువులు ఎక్కడికి వెళ్తాయి, దే రీచ్ ఆన్ ద స్టిగ్మా ఆఫ్ ద గైనీషియం. నెక్స్ట్ గైనీషియంలో పిస్టిల్, అండాశయము ఏముంటుంది, అది కూడా MMC, మెగాస్పోర్ మదర్ సెల్.
ఇక్కడ మెగాస్పోర్, ఇక్కడ మైక్రోస్పోర్. మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ reduction division. Megaspore mother cells undergo reduction division to form 4 haploid megaspores. 4 haploid megaspores అంటే 4 హ్యాప్లాయిడ్ అంటే ఏకస్థితిక స్థూల సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. స్థూల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి. అయితే 3 డీజెనరేట్ అయిపోతాయి, వాటిలో 3 నశించిపోతాయి. ఒకటి మాత్రమే స్థూల సిద్ధ బీజాశయం మాత్రమే డెవలప్ అయ్యి డివిజన్స్ చెంది ఏం ఏర్పరుస్తుంది, పిండకోశాన్ని ఎంబ్రియోసాక్ని ఏర్పరుస్తుంది. ఎంబ్రియోసాక్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంబ్రియోసాక్? ఎంబ్రియోసాక్లో ఏమేమి కణాలు ఉంటాయి మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం, 7th లెసన్లో. అందులో ఎంబ్రియోసాక్ ఏర్పడుతుంది. ఇందులో ఏముంటుంది ఎంబ్రియోసాక్లో? ఎగ్ సెల్ ఏర్పడుతుంది, విచ్ ఈస్ హ్యాప్లాయిడ్. So pollen grains should fall on the stigma of the gynecium, which is called as a pollination. Pollen grains travel and reach on the stigma of the transfer of pollen grains onto the stigma of the gynecium is called as pollination. Pollination is of 2 types: self pollination, cross pollination. Self pollination is also called as autogamy. Cross pollination is of different types. Cross pollination పరపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం అని కూడా అంటారు. ఆటోగమీ ఈజ్ ఆత్మ. pollen grains of the same flower which fall on the stigma of the same flower called as autogamy. ఆ పుష్పంలోని పరాగరేణులు అదే పుష్పంపై ఉన్న కీలాగ్రంపై పడితే దాన్ని ఏమన్నారు? ఆటోగమీ లేదా ఆత్మపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కం అని. ఉదాహరణ బఠానీ మొక్క పైజమ్ సటైవం పీ ప్లాంట్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. అదే క్రాస్ పాలినేషన్ ఈజ్ ఆఫ్ 2 types. ఇఫ్ ద pollen grains fall on the same another flower of the same plant is called geitonogamy. గీటనోగమీ. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెసన్లో. ద pollen grains fall on the other flower of the other plant. ఏకవృక్ష పరాగ సంపర్కం, భిన్న వృక్ష పరాగ సంపర్కం అంటాం. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి 7th లెసన్లో వస్తాయి. సో pollen grains జెర్మినేట్ అయినాయి, ఎగ్ సెల్ ప్రొడ్యూస్ అయింది. ఈ pollen grains వెళ్ళి కీలాగ్రంపై పడి కీలాగ్రం మీద జెర్మినేట్ అయి అంకురించి పరాగనాళం ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి. లోపలికి అండకోశం లోపలికి ప్రవేశించి అండాన్ని చేరతాయి. పరాగనాళం చేరే పద్ధతులు ఉంటాయి. సో ఇదంతా కూడా ప్రీ ఫర్టిలైజేషన్ చేంజెస్లో జరుగుతుంది. కొన్నిట్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. కొన్ని మ్యాక్సిమం 99% ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఎక్స్టర్నల్ ఎందులో జరుగుతుందంటే కొన్ని బ్రౌన్ ఆల్గేలో జరుగుతుంది. గోధుమ వర్ణ శైవలాలలో కొన్ని గోధుమ వర్ణ శైవలాల్లో నీటిలోనికి విడుదల చేస్తాయి. ఫీమేల్ గ్యామెట్స్ మేల్ గ్యామెట్స్ ఫ్యూజన్ నీటిలో బయట జరుగుతుంది. దాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. మ్యాక్సిమం మిగతా అన్నిటిలో కూడా చాలా వాటిలో ఏం జరుగుతుంది? అంతర ఫలదీకరణ జరుగుతుంది. సో అంతర ఫలదీకరణ అండ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. సో అది ఫర్టిలైజేషన్లో. సో పరాగనాళంలో ఉన్న pollen grain, each pollen grain will divide again to form 3 cells. 3 cellsలో ఒకటి generative cell will divide again to form 2 male gametes. 2 male gametes. ఎక్కడ జరుగుతుంది ఇది? when the pollen grain fall on the stigma of the gynecium, it germinates. పరాగరేణువు మొలకెత్తి అందులోంచి పరాగనాళం డెవలప్ అయ్యి కీలం గుండా లోపలికి చేరుతుంది. అప్పుడేమవుతుంది? నాళంలో ఉన్నప్పుడు ఆ pollen grains పరాగరేణువులు ఇంకొక డివిజన్ చెంది జనరేటివ్ సెల్, ఉత్పాదక కణం, వెజిటేటివ్ సెల్, శాఖీయ కణం, ఉత్పాదక కణం మరొక విభజన చెంది 2 పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ 2 పురుష సంయోగ బీజాలు పరాగనాళం గుండా అండాశయాన్ని చేరతాయి. ఆ 2 మేల్ గ్యామెట్స్లో ఒక మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ సెల్. 1 male gamete fuses with the egg cell. The fusion of male gamete with the egg cell
ఈజ్ కాల్డ్ సింగమి. సింగమి ఆర్ ఫర్టిలైజేషన్. సింగమి ఆర్ ఫర్టిలైజేషన్ సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అంటారు. ద పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో సంయోగం చెందితే దాని సంయుక్త సంయోగం లేదా ఫలదీకరణ అంటారు. రెండవ పురుష సంయోగ బీజం ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్గా ఫామ్ అవుతుంది. దేంతో చర్య జరిపి దేంతో సంయోగం చెంది త్రిసంయోగం లేదా డబుల్ ఫర్టిలైజేషన్ అంటారు. కేంద్ర కణం అని ఉంటుంది ఇందులో. ఎంబ్రియో శాక్లో కేంద్ర కణము డిప్లాయిడ్. రెండవ పురుష బీజ కణం ఆ కేంద్ర కణంతో సంయోగం చెంది ఏం ఏర్పరుస్తుంది? పిఈఎన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ 3N ఏర్పడుతుంది. సింగమి ద్వారా ఏం ఏర్పడుతుంది? జైగోట్ ఏర్పడుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఎంబ్రియో శాక్ ఎండోస్పర్మ్ని ఏర్పరుస్తుంది. ప్రైమరీ ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం దీన్ని ఏర్పరుస్తుంది, అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది. ఇది పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. ఫర్టిలైజేషన్లో ఏమన్నాం? సింగమి ఆర్ ఫర్టిలైజేషన్. పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్లో ఫర్టిలైజేషన్ తర్వాత ఏం జరుగుతుంది? పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ అంటే ఫలదీకరణ అనంతర సంఘటనలు. ఫలదీకరణ అనంతరం ఏం జరుగుతుంది? సింగమి ఆర్ ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఏర్పడింది. డబుల్ ఫర్టిలైజేషన్ ట్రిపుల్ ఫ్యూజన్ జరిగి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఏర్పడింది. ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడింది. దాని నుంచి మనకి ఏం ఏర్పడుతుంది? ఎండోస్పర్మ్ ఏర్పడుతుంది. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ విల్ ఫార్మ్ ఇంటూ ఎంబ్రియో. జైగోట్ దేనిగా మారుతుంది? ఎంబ్రియోగా మారుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ ఫార్మ్ ఇంటూ ఎండోస్పర్మ్. తెలుగులో ఏంటి? జైగోట్ అంటే సంయుక్త బీజం దేనికి ఏర్పడుతుంది? పిండంగా మారుతుంది. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అంకురచ్ఛదంగా ఏర్పడుతుంది. ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్. ఓవ్యూల్స్ డెవలప్ ఇంటూ సీడ్స్. ఓవరీ అండాశయము ఫలంగా మారుతుంది. అందులోని అండాలు విత్తనాలుగా మారుతాయి. మనం టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ నేర్చుకున్నాం. అందులో ప్లాసెంటేషన్ నేర్చుకున్నాం. అండాశయంలో అమరి ఉండే విధానం నేర్చుకున్నాం. సో అవి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. ఓవరీస్లో అది ఉపాంత అండన్యాసం నేర్చుకున్నాం. చిక్కుడు అవన్నీ కూడా ఇలా. ఇవేమో సీడ్స్, ఇదేమో పెరికార్ప్ అంటే ఫలకవచం. అది ఫ్లెషీ ఫ్రూట్స్లో ఎలా ఉంటుంది? కండ కలిగి ఉంటుంది పెరికార్ప్. డ్రై ఫ్రూట్స్లో పెరికార్ప్ ఈజ్ డ్రై. మనం ఫ్రూట్స్లో నేర్చుకున్నాం. ఇదేమో సీడ్స్. ఇది నెక్స్ట్ టొమాటోలు ఎలా ఉంటాయి? సీడ్స్ ఇక్కడ ఇలా అరేంజ్ అయ్యి ఉంటాయి టొమాటోలు సీడ్స్. బెర్రీ మృదు ఫలంలో ఇదేమో ఉపాంత అండన్యాసం. అండ్ కుకుర్బిటాలో ఎలా ఉంటుంది? కుడ్య అండన్యాసంలో ఉంటుంది. కుకుర్బిటాలు. ఇంకా పీఠ అండన్యాసం కింద ఆస్టరేసీ మొక్కల్లో కనిపిస్తుంది మనకి. ఫ్యాబేసీలోనేమో ఉపాంత అండన్యాసం కనిపిస్తుంది. ఇది అక్షీయ అండన్యాసం సెంటర్లో. విత్తనాలు మధ్యలో ఉంటాయి. పెరికార్ప్. సో ఇవన్నీ ఓవరీ అండాశయము ఫలంగా మారినప్పుడు ఆ ఫల కవచంగా పెరికార్ప్ అనేది ఏర్పడుతుంది. అందులోని ఓవ్యూల్స్ అన్నీ కూడా మనకి సీడ్స్ లాగా ఫర్టిలైజేషన్ తర్వాత మార్పు చెందుతుంది. నెక్స్ట్ మనకి మిగతావన్నీ కూడా రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, ఇంకా కీలాగ్రము ఇవన్నీ కూడా ఏమవుతాయి? రాలిపోతాయి. కేలిక్స్, కొరల్లా, స్టేమెన్స్, స్టైల్ ఎట్సెట్రా ఆల్ దీస్ డీజెనరేట్. అవన్నీ కూడా రాలిపోతాయి.
కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంది, కేలిక్స్. పర్సిస్టెంట్ కేలిక్స్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సొలానం. సొలనేసీలో వంకాయలో మనం చూసేది, ఆ వంకాయలో బ్రింజాల్లో ఉండే స్టాక్ అదేంటిది? కేలిక్స్, పర్సిస్టెంట్ కేలిక్స్. దీర్ఘకాలిక రక్షక పత్రాలు సొలానంలో ఉంటాయి. వంగలో దీర్ఘకాలిక రక్షక పత్రాలు ఉంటాయి. మిగతా అన్నిట్లో కూడా అవి సాధారణంగా డీజనరేట్ అయిపోతాయి, నశించిపోతాయి, క్షీణించిపోతాయి. ఇంకా ఎంబ్రియో శాక్లో మనకి ఏమున్నాయంటే ఎసెసరీ సెల్స్ ఉన్నాయి, సహాయక కణాలు ఉన్నాయి, కింద యాంటీపోడల్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోతాయి. యాంటీపోడల్ సెల్స్ ఇవన్నీ కూడా డీజనరేట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్. Post fertilization changes. After fertilization, what are the changes occur in the plant body? So seeds are formed after fertilization from the ovules. Ovary, inside the ovary forms into fruit, and the ovules inside present forms in the seeds. So these are the structures present after fertilization. So all this comes under the reproduction.